తూర్పుగోదావరి జిల్లా ఆంధ్ర పేపర్ మిల్ ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రవీణ్ చౌదరి అనే వ్యక్తి తమని మోసం చేసి డబ్బులు కాజేశాడని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 110 మంది కార్మికులను మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర నుండి 18 లక్షల రూపాయల వరకు వసూలు చేశాడంటూ మండిపడ్డారు. ప్రవీణ్ చౌదరి వెనుక మాజీ ఎంపీ మార్గాని భరత్ ఉండడంతోనే పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. అందుకే ఫిర్యాదు చేసి 3 నెలలవుతున్నా అరెస్టు చేయడం లేదని విరుచుకుపడ్డారు. జీవితాలకు సంబంధించింది సార్. ఇది ఒకటి ఇద్దరికి పోయే సమస్య కాదు. సుమారుగా మనిషి దగ్గర ఒక 5 లక్షలు 10 లక్షలు అని చెప్పి ఉద్యోగాలు ఇప్పించి జీతం తీసుకోకుండా ఇంత జీతం అని చెప్పి కేటాయించి ఈరోజు మా బతుకులన్నీ నడి రోడ్డు మీద పడేసి లగ్జరీ కారులో తిరిగి కాలరెగరేసి తిరుగుతుంటే ఎవరు సార్ ఊరుకునేది? ఎవరు చేతకాని వాళ్ళు? వాళ్ళ వెనకాల రాజకీయ అండ ఉండొచ్చు, కానీ కార్మికుడు సార్ కష్టపడితేనే కానీ ఎవరికి కూడా ఈ రోజుల్లో రాంది. డబ్బులు తీసేసుకొని లగ్జరీగా తిరుగుతాము, మీకు దిక్కున్నోడు చేతి చెప్పుకోండి అంటే ఎలా? కార్మిక నాయకుడు ప్రవీణ్ చౌదరి, చిట్టూరు ప్రవీణ్ చౌదరి. మేము గతంలో ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము. మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి మళ్ళీ మేము రోడ్డు ఎక్కాము, ధర్నా చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం, అన్నీ మా పాటలు మేము పడ్డాము, మేము ఎన్ని చేసాం అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంట్లో పిల్లం నల్లపూసలు అమ్ముకొని, అమ్మ వస్తువులు అమ్ముకొని, నాన్న ఎక్కడో పనిచేసి రిటైర్డ్ అయిపోయిన తర్వాత రిటైర్డ్ అయిపోయి విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో తల్లిదండ్రులు సెక్యూరిటీ గార్డుగాను ఇంకో రకంగా క్యాటరింగ్లో అలా పని చేసుకుంటుంటే మేము ఇంకా ఊరుకొని ఏం చేతకలేని పరిస్థితులు అలా ఉండిపోతే టైంకి దేవుళ్ళు ఆదిరెడ్డి వాసు గారు, అప్పారావు గారు ఇద్దరు వచ్చి నీకు మేము ఉన్నాం, కార్మికుడు న్యాయం చేస్తాము, మేము ఉన్నాం, మీకు ఎటువంటి ఇబ్బంది లేదని మేనేజ్మెంట్తో మాతో పాటు రివర్స్గా ఫైట్ చేసి వాళ్ళకి రావాల్సినవన్నీ ఇప్పించాలి అని చెప్పి మాకు భరోసా ఇచ్చి మీకు జరిగిన అన్యాయానికి మేము న్యాయం చేస్తామని చెప్పేసి ఆదిరెడ్డి వాసు గారు మాట్లాడడం, మాకు అలాగే న్యాయం చేయడం జరిగింది. కానీ మా ఒక్క సిద్ధాంతం ఏంటంటే అన్యాయం చేసినట్టు కారుల్లో లగ్జరీగా తిరుగుతున్నప్పుడు ఏ తప్పు చేయలేని ఎంతమందిని రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏంటి?